నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. మన ఇంటికి కావాల్సిన కొన్ని థింగ్స్, మనం వంట చేయడానికి ఈజీ అయిపోయేలాంటి కొన్ని థింగ్స్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. కొన్ని ప్రొడక్ట్స్ అండ్ పూజకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు నేను చూపించబోయే ప్రతి ఐటమ్ కూడా మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ అన్నమాట. మీలో ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ అవుతాయి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ కట్టర్తో స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి క్యాబేజ్ కట్టర్ అనమాట. మనకి క్యాబేజ్ ఉంటుంది కదా, సో దాన్ని క్యాబేజ్ని ఇలా పట్టుకొని మనం ఇట్లా పీల్ చేస్తే చక్కగా మనం కట్ చేసింది ఎలా అయితే వస్తుందో అలాగే చక్కగా కట్ అయిపోతుంది అనమాట. ఇది క్యాబేజ్ పీలర్ టైప్ కట్టర్ టైప్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ నేను ట్రై కూడా చేశాను. క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇలా అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇవి 2 బ్లేడ్స్ అనమాట. చాలా షార్ట్ బ్లేడ్స్, ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉన్నాయి అనమాట. మనకి పట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంది. నైఫ్ మనకి చాలా కంఫర్ట్ ఫీల్ ఉంది, కంఫర్ట్ గా అనిపిస్తుంది. సో ఇది క్యాబేజ్ కట్టర్. క్యాబేజ్ కట్ చేయడానికి చాలా టైం టేకెన్ కదా. సో మనము స్పీడ్ గా కట్ చేసుకొని వంట ఉండాలంటే క్యాబేజ్ కుకింగ్ కూడా చాలా స్లో ప్రాసెస్, ఇంకా కటింగ్ కూడా కొంచెం స్లో ప్రాసెస్ కదా. సో అలాంటిది కొంచెం మన వంటని స్పీడ్ అప్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, ఇది క్యాబేజ్ కట్టర్. ప్రైస్ కూడా మనకి 150-200 ఆ రేంజ్, అంతకు మించి ఎక్కువ లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఒక్కసారి పర్చేస్ చేసుకున్నామంటే మనం క్యాబేజ్ ఎన్ని టైమ్స్ వండుతాము, వన్ మంత్ కి మినిమం ఒక 4 టైమ్స్ అయినా, వీక్ కి 1 టైం వేసుకోండి, 4 టైమ్స్ అని యూజ్ చేస్తాం కదా. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మీరు పెడితే సరిపోతుందండి. కొన్ని ఇయర్స్ వరకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది క్యాబేజ్ కట్టర్. దీనికి ఇమేజ్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది మన ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి పూజ బుట్ట చూపించాలనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో పూజ బుట్ట. నాకైతే చాలా బాగా నచ్చింది. గోల్డ్ కలర్ లో, అసలు లోపల కూడా ఇలాగా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు, అసలు మేము ముంబైలో ఉంటాం కదా, ఇక్కడ మాకు ఇలాంటివి బయట లోకల్ మార్కెట్ లో ఎక్కడ కనిపించలేదు. నాకు ఫ్లిప్కార్ట్ లో కనిపించిందానే నేను పర్చేస్ చేస్తాను. నాకు ఎంత బాగా నచ్చిందో. టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు చక్కగా అన్ని ఐటమ్స్, కొబ్బరికాయతో సహా అన్ని పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు. చాలా బాగుందండి. అండ్ కొన్ని షూట్స్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు కదా. బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. సో మీరు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. బడ్జెట్ లో వచ్చింది, చాలా బడ్జెట్ లో వచ్చింది. గోల్డ్ కలర్ చాలా బాగుంది అనమాట. మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది. సో వెంటనే పాడైపోవడం అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. స్ట్రాంగ్ గా అయితే వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలాగా చాలా బాగుంది. బేస్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. గోల్డ్ లో వచ్చింది. చూసారు కదా, పట్టుకుంటే ఇలా ఉంది. చక్కగా పువ్వులని, కొబ్బరికాయ పువ్వులు, పసుపు, కుంకుమ అన్ని పెట్టుకొని హ్యాపీగా టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు. చాలా అందంగా ఉంది. మీలో ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ ఐటమ్ అనమాట, పూజ ఐటమ్. నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఐటమ్. సో ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇక్కడనే కాదు, ఇలాగా కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్స్ లో, ఎక్కడైనా అవుట్ ఆఫ్ సిటీస్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మన హోమ్ టౌన్స్ లో అయితే హ్యాపీగా ఎన్ని దొరుకుతాయండి ఇలాంటివి. సో ఇక్కడ దొరకట్లేదు అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్స్ ఐడియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చండి. బాగుంది. ఇది చాలా చక్కగా వచ్చింది అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్. లేక పూజ చూపిస్తున్నాను కదా, ఇంకొకవి కూడా చూపిస్తాను. సో దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినప్పుడు నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మన దేవుడి మందిరంలో చాలా దేవుళ్ళు ఉంటారు కదా, బట్ మనం ప్రసాదం ఒకటే ప్లేట్ లో పెడతామో, అది అందరి దేవుళ్ళకి వస్తుందా లేకపోతే ఒక్కరికే వెళ్తుందా అనే డౌట్. ఇప్పుడు మనం తిన్న 4 కూర్చుంటే 4 ప్లేట్లో పెట్టుకుంటాం కదా. సో అలాగే అనిపించింది నాకు. ఎప్పటి నుంచో అలా అనిపిస్తుంది, ఒకటే ప్లేట్ లోని పెట్టేస్తున్నానే అని. సో అలాగే చక్కగా పార్టీషన్స్ లాగా సపరేట్ గా చిన్నగా ఏమైనా పెట్టడానికి, చిప్స్ అలా వేయడానికి మనకి ఇత్తడి అనమాట. ఇత్తడి వచ్చాయి. చాలా బాగుంది డిజైన్ కూడా. అండ్ చాలా సింపుల్ గా ఉంది. వెయిట్ కూడా ఉందన్నమాట. ఇవి 4 వచ్చాయి, కాంబో 4 వచ్చాయి. ఈ 4 కలిపి ప్రైస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇవి చాలా బాగున్నాయి. చక్కగా ఇత్తడి వెండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వీటికి కూడా మనం దేవుడి దగ్గర ఎవ్రీడే ప్రసాదం పెట్టడానికి, తులసమ్మ దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి వాటికి చాలా బాగుంటాయి. మనం ఇత్తడి వాటిలో, స్టీల్ లో మనం ప్రసాదాలు పెట్టాం కదా, ఇత్తడి కానీ రాగి దాని కానీ యూజ్ చేసుకుంటాము. అదేం కాదండి.
బాగుందండి, చిన్నగా ఉంది, చూసారు కదా ఇంత చిన్నగా ఉంది. సో ఇవి 4 వచ్చాయి అనమాట, ఇవి కాంబో 4. ఈ 4 ప్రైస్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగున్నాయి అండ్ యూస్ఫుల్ ఐటమ్ అని అయితే నాకు అనిపించింది. చాలా యూస్ఫుల్ ఐటమ్, నాకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు గిఫ్ట్ లా కూడా ఒక్కొక్కటి వేసేయచ్చు, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు. చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. పసుపు కుంకుమ అయినా వేసడానికి, గంధం అట్లా వేసి బొట్లు పెట్టడానికి ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది మన నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇప్పుడు ఇంకొక పిల్లర్ చూపిస్తాను. సో ఇది నాకు పట్టుకోవడానికి కొంచెం భయం అవుతుంది, ఎంత షార్ప్ గా ఉందో. స్క్రూ ఉంది చూసారా, ఇది ఓపెన్ చేసి ఇది ఇందులో పెట్టి ఫిక్స్ చేయాలన్నమాట. ఫిక్స్ చేసి వెజిటేబుల్ కట్టర్, ఇది కూడా చక్కగా నాకు చూడంగానే కత్తిపీట్ లాగా అనిపించింది. చాలా మందికి ఇట్లా కట్ చేయడం రాదు కదా, నైఫ్స్ తోని కట్ చేయడానికి ఇబ్బంది పడతారు కదా. సో ఇదైతే చాలా బాగా యూజ్ అయింది, వెజిటేబుల్ కట్టర్ అనమాట. అండ్ మీరు ఇది కూడా మీకు ఇక్కడ కూడా మెకానిజం ఉంది, ఇది పైకి కిందికి వస్తుంది ఇలాగా. ఇది పెడితే దీనికి పైకి కిందకి వస్తుంది, మనకి కటింగ్ కి ఈజీ అవుతుంది. నేను దీని ఇమేజెస్ యాడ్ చేస్తాను, దీని గురించి డీటెయిలింగ్ బ్యాక్ యాడ్ చేస్తా, సైడ్ యాడ్ చేస్తా, చెక్ చేయండి. మన బ్యాక్ సైడ్ మెకానిజం అయితే ఇలా ఉంది, సైడ్ ఇలా ఇచ్చారు కదా. సో దీన్ని మూవ్ చేసినప్పుడల్లా ఇది కూడా మూవ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఇందులో మధ్యలో ఫిక్స్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మీకు తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికి నేను ఫిక్స్ చేయలేదు. బట్ టూ షార్ప్ అండి, చాలా కేర్ఫుల్ గా మీరు ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒకవేళ పర్చేస్ చేస్తే కేర్ఫుల్ గా తీయండి. చాలా బాగుంది, సో క్యూట్ గా ఉందన్నమాట, బాగా ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్, మీరు కేర్ఫుల్ గా యూజ్ చేయండి. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మంచి ఐరన్ ది బాండి తీసుకున్నాను. ఎంత బరువు ఉందండి, అసలు చాలా చాలా వెయిట్ ఉంది. ఐరన్ బాండి అనమాట, చాలా బాగుంది అసలు ఈ బాండి. చూడండి అసలు ఈ వెడల్పు చూడండి, లోపలంతా మనకి వెడల్పుగా చాలా బాగా వచ్చింది. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, మనకి ఇలా ఇచ్చారు. ఈ ఐరన్ బాండీస్ ఖచ్చితంగా సీజనింగ్ చేసిన తర్వాత యూజ్ చేయండి, వెంటనే ఇలా తెయగానే యూజ్ చేయకండి. చూడండి ఇలా అయితే ఇచ్చారు అనమాట, మనకి బ్యాక్ సైడ్ ఇలాగా, ఫ్రంట్ సైడ్ ఇలాగే ఇచ్చారు. అసలు ఎంత బరువుగా ఉందంటే ఇది చాలా అంటే చాలా బరువుగా ఉంది. మన అమ్మల దగ్గర ఇలాంటివి ఎక్కువ వాళ్ళు వాడేవారు, అందుకే వాళ్ళకి ఎలాంటి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేది కాదు, వాళ్ళు హెల్తీగా ఉండేవారు. మనకి చూడండి అన్ని ప్రాబ్లమ్స్, విటమిన్స్ అన్ని ఐరన్, కాల్షియం అన్ని డెఫిషియన్సీ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఎండ కూడా ఉండదు అనమాట. మెయిన్ ఇక్కడ అందరూ విటమిన్ డి ప్రాబ్లంతోనే ఫేస్ చేస్తుంటారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో ఇలాగా కొంచెం ఇలాంటి వాటిల్లో తింటే మనకు కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవచ్చు అనమాట. ఇది వీళ్ళు ఇక్కడ ఇది చేశారు కదా, దీనిది ఇలా అయింది అంతే, మనం క్లీన్ చేసుకుంటే మొత్తం నీట్ గా అయిపోతుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది, చాలా బరువు ఉంది. ఓకేనా, ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. అస్సలు చూడండి నా హ్యాండ్స్ కూడా అయింది. సో అస్సలు నాన్ స్టిక్ అసలు ఎక్కువ యూజ్ చేయకండి, మాక్సిమం ఇట్లాగా ఐరన్ స్టీల్ లోనే వండుకొని తినడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి మంచి గిన్నెల సెట్ చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి చూసారా, చక్కటి కాంబో అనమాట, మంచి గిన్నెల సెట్. ఇది మొత్తం 5 వచ్చాయి కదా, ఇది అన్ని స్టెయిన్లెస్ స్టీల్. నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది మన చిన్నది బుజ్జిది అనమాట, చూడండి చక్కగా. దీని లోపల లోతు చూసారా ఎంత బాగుందో. మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, చాలా చక్కగా వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది అనమాట, మంచి స్టీల్ వచ్చింది, చాలా బాగుంది. బరువుగా కూడా ఉంది, అంటే ఏదో పల్చగా అలాగేం లేదు, దిట్టంగా ఉందన్నమాట, బరువుగా ఉంది. దీనికి ప్లేట్ డిజైన్ కూడా భలే ఇచ్చారు చూడండి, చాలా బాగుంది కదా. సో చక్కగా ఏదైనా చిన్నగా పెరుగు తోడు పెట్టుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు, చాలా క్యూట్ గా ఉంది. ఇది ఫస్ట్ సైజు, లాస్ట్ సైజు. ఇది దాని ముందు సైజు అనమాట. చూడండి, ఇది లోపలికి ఒక 1/2 kg కర్రీ ఈజీగా పట్టేస్తుందండి. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, చూసారా చాలా బాగుందండి. నాకు లిడ్ కూడా చాలా బాగా నచ్చింది, మూత కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట. సో ఇది కూడా ఇలాగా, ఇది నెక్స్ట్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇదైతే చాలా పెద్ద, లోపల లోతు అయితే చాలా బాగుంది. అసలు ఈ స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎవరైనా ఇలా కాంబోస్ కావాలి, ఇప్పుడే జస్ట్ కొత్తగా ఇంట్లోకి వస్తున్నాం, కొత్తగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళందరూ ఉంటారు కదా, అలా ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళకి ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, గిఫ్ట్ కూడా చేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగున్నాయి. డీమార్ట్ ప్రైస్ అక్కడ ఎలా అయితే ఉంటుందో అందరం అఫోర్డ్ చేసే రీజనబుల్ ప్రైస్, ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో కూడా సేమ్ ప్రైస్ ఉంది, నేను కంపేర్ చేశాను. మీకు మన నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది చూడండి, పాలు 1 లీటర్ పాలు హ్యాపీగా మరగపెట్టేసుకోవచ్చు ఇందులో, చాలా బాగుంది. ఇది కూడా గిన్నె సైజు, విడ్త్ అంతా కూడా బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. సైడ్ లోపల చూస్తే మనకి ఇలా వచ్చింది లోపల. అండ్ దీనికి వచ్చేసి ఫ్రంట్ చూస్తే మనకి ఇలాగా, బ్యాక్ సైడ్ చూస్తే ఇలా కలర్ కాంబినేషన్ అంతా చాలా చక్కగా వచ్చింది అనమాట, చూస్తారా. ఇది కూడా నెక్స్ట్ సైజ్. అండ్ ఇంకా ఫైనల్ గా బిగ్ సైజ్ వచ్చేసి ఇది కూడా చక్కగా పాలు పెరుగు తోడు పెట్టుకోవడం, పాలు మరగ పెట్టుకోవడం హ్యాపీగా, నాకు చాలా బాగా నచ్చిందండి. గిన్నెలు ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే
ఉంటే కనుక ఇది తప్పకుండా ట్రై చేయండి. బాగుంది, చాలా బాగుంది. అండ్ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్, స్టీల్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ స్టీల్ అనమాట. బాగుంది, హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది మన నెక్స్ట్ గిన్నె ఇదనమాట. సో టోటల్ 5 పెట్టించాను. 5 కూడా చాలా బాగున్నాయి. వీటిలో ఏం నచ్చినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒక లసన్ వేసి ట్రై చేశాను అనమాట, మీకు చూపిస్తాను చూడండి. లసన్ స్మెల్ కూడా వచ్చేస్తుంది, చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది జాలీ టైప్, ఇక్కడ లసన్ పెట్టాను అనమాట. లసన్ కూడా కట్ చేశాను. ఇదిగోండి చూడండి, లోపల లసన్ ముక్కలు ఉన్నాయా, ఇదిగోండి ఇలా కట్ అయిపోతుంది. చక్కగా పీసెస్ అయితే, స్లైసెస్ అయితే చాలా చక్కగా స్మెల్ వస్తుంది అనమాట. చాలా చక్కగా కట్ అయినాయి, చూసారా, లోపల పెడితే కట్ అయినాయి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఉండిపోతున్నాయి కాబట్టి దీన్ని ఇలాగా మనం ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట. వెజిటేబుల్ కట్టర్కి ఎలా అయితే ఇస్తారో దీనికి కూడా అలాగే ఇచ్చారనమాట. సో చాలా బాగుంది, ఈజీగా సింపుల్ గా కట్ చేసుకోవడానికి. అంటే చిన్నదనమాట, చిన్న సైజు, క్యూట్ గా ఉంది లసన్ కట్టర్. ఎప్పటి నిన్నో చూస్తున్నా సరే ఒకసారి మనం కూడా ట్రై చేసేద్దాం అని చెప్పి అనుకున్నా అనమాట. బాగుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, కింద స్లైసెస్ కూడా నేను ఇలా ఉందనమాట, బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. జీడిపప్పు అట్లా కూడా కట్ చేసుకోవచ్చు, అవి కూడా స్లైసెస్ అవుతాయి, చిన్నవి కదా, బాగా అవుతాయి. నచ్చితే ట్రై చేయండి. అది నెక్స్ట్ ఐటమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్టీల్ ది బాండి చూపించాలనుకుంటున్నాను. ఇంకొకటి ఇది చూడండి, ఇది ఎంత బాగుందో స్టీల్. బ్యాక్ సైడ్ చూడండి, ఫ్రంట్ సైడ్ చూడండి. ఇది అయితే నేను నా కోసం ఉంచి పెట్టుకున్నా. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించినట్టున్నా. ఇది నా కోసం ఉంచి పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, చక్కగా బూరెలు గారెలు వేయడానికి ఆయిల్లోని ఎంత బాగుంటుంది. చక్కగా కొత్తది అనమాట. ఇలాంటి కొత్తవి నాకు పూజకి వాడడం చాలా బాగా నచ్చింది. అండ్ లిడ్ కూడా ఎంత బాగుందో, మంచి గ్లాస్ లిడ్ ఇచ్చారు. ఆ లిడ్ క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది అనమాట. ఇందులో చక్కగా మనం బూర్లు గారెలు వేసుకోవచ్చు, ఐటమ్స్ ఇంకా పోపు పెట్టుకోవచ్చు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రై ఐటమ్స్, నార్మల్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి క్వాలిటీ అయితే, 100% క్వాలిటీ అనమాట. సుమిత్ అనే బ్రాండ్ అనమాట. ఇది చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. ఖచ్చితంగా నేను నా కోసం ఉంచి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. ఇది కూడా 1 టైం ఇన్వెస్ట్మెంట్. మనం హ్యాపీగా చెప్పాను కదా, కమింగ్ పూజలు వాటన్నిటికి చక్కగా సపరేట్ బౌల్స్ చాలా మంది పెట్టుకుంటారు. నేనే అప్పుడప్పుడు అవి ఇవి మిక్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంకా స్ట్రిక్ట్ గా ఫాలో అవుదాం ఈసారి నుంచి అని చెప్పి నేను ఇంకా పక్క ఇవి పక్కన పెట్టుకుందామని ఇది నేను ఆర్డర్ చేసుకున్నా. ఓకేనా, ఇది నా కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇది పీలర్. ఇది చూసారా, చక్కగా పీల్ చేసుకోవడానికి. కొబ్బరికాయ, ఇది సారీ పిల్లర్ ఇన్ ద సెన్స్ ఇది కొబ్బరి కూడతాం చూడండి, కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయని ఇట్లా కోరడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చూడండి, కొబ్బరికాయ పిల్లర్ అనమాట. చక్కగా కొబ్బరికాయ కోరచ్చు మనం దీంతో, ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంది, ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎడ్జెస్ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, అందుకని ఇది కొబ్బరికాయ పిల్లర్ అనమాట. చక్కగా కొబ్బరికాయ పీల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. ఇంకా మన లాస్ట్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఐటమ్ వచ్చేసి ఇది ఐరన్ తవా. చూడండి అసలు ఎంత బరువు, ఎంత పెద్దగా ఉందో. అసలు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఫ్రంట్ కూడా చూడొచ్చు. వావ్, ఈ ఐరన్ తవాని అసలు దీన్ని ఫుల్ గా సీజనింగ్ చేయాలి మంచిగా. చాలా బరువు ఉందండి ఇది, ఒక 5 kgs ఉంటుంది బరువు అయితే. నేను మొయ్యడమే నాకు చాలా కష్టంగా ఉంది, చాలా బరువు ఉంది అసలు. ఇదిగోండి, ఇలాంటిది ఒక్కసారి కొంటే అసలు మన ఒక 20 years అయినా గ్యారంటీ ఇవ్వగలుగుతా నేను. అసలు అంత బాగుందనమాట క్వాలిటీ అయితే. అసలు 1 టైం ఇన్వెస్ట్మెంట్. ప్రైస్ 1000 రూపీస్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంత క్వాలిటీ ఐరన్ తవా, ఇంత హెవీ ఐరన్ తవా దొరికిందంటే ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దీని మీద మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ కర్రీస్ వండుకొని తినండి, దీంట్లోని మంచి ఐరన్ కంటెంట్ మనకి వస్తుంది అనమాట. మనం హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా వండి పెట్టండి ఇందులోని. ఒకవేళ తీసుకుంటే చాలా హెల్తీ అండి, చాలా హెల్తీ. అసలు మనకి ఇప్పుడున్న ఈ పొల్యూషన్ లైఫ్ లోని మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. హెల్త్ ఉంటేనే ఇంకేదైనా అనమాట. ఇంత కష్టపడినా, ఎంత సంపాదించినా హెల్త్ లేకపోతే ఇవన్నీ వేస్టే కదా. సో అందుకని చెప్పి మనం హెల్త్ ని కాపాడుకుందాం ఫస్ట్. ఇలాంటివి ట్రై చేయండి. ఇది నా కోసం నేను ట్రై చేద్దామని. నెక్స్ట్ టైం నేను కుకింగ్ వీడియో ఏమైనా పెట్టాను అనుకోండి, ఇందులో కనబడుతుంది, ఖచ్చితంగా చూడండి మీరు. సో చాలా బాగుందనమాట. ఇది 1000 రూపీస్ అలా ఉంది. నేను నా కోసం ఉంచి పెట్టుకుంటున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో ఇది కూడా ఫుల్ గా సీజనింగ్ చేయాలండి మనం. చాలా బాగుంది అసలు.
సూపర్ వెయిట్ దొరకడం రేర్ అన్నమాట. మంచి క్వాలిటీ ఐరన్ తవాస్ దొరకడం, లైట్ వెయిట్ ఉంటాయి చాలా. ఇంత ప్రైస్ పెట్టి మనం అసలు అంత వేస్ట్ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి? సో అందుకని చెప్పి చాలా సర్చ్ చేశాను. వచ్చేటప్పుడు కూడా నాకు డౌట్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇదైతే చాలా బాగా వచ్చింది, హైలీ రికమెండెడ్. పర్చేస్ చేసుకోండి ఎవరికైనా నచ్చితే. సో చూసారు కదా, ఇదన్నమాట ఈ రోజు వీడియో. మొత్తం తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అన్ని చూపించాను. ఏమైనా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ప్రతిదీ మన ఇంట్లో ఉపయోగపడే ఐటమ్స్ అని అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.